మనం తరచుగా ఊహించే సాంప్రదాయ ఇటాలియన్ వంటకాలు ఏవీ లేవు. ఉదాహరణకు, పాస్తా అల్లా కార్బోనారా నిజానికి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కనుగొనబడింది. అసలు వంటకంలో బేకన్ మరియు పొడి గుడ్డు సొనలు ఉన్నాయి. ఇవి యుఎస్ ఆర్మీ ఆహార సరఫరాల నుండి వచ్చిన పదార్థాలు. అయితే ప్రామాణిక వంటకంలో పందిజౌల్ మరియు రోమన్ పెకోరినో చీజ్ ఉపయోగించాలనే ప్రజాదరణ పొందిన నమ్మకం ఉంది. ఈ చర్చ ఇటాలియన్ మరియు ఇటాలియన్ అమెరికన్ వర్గాల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. నేడు మనకు తెలిసిన ఇటాలియన్ వంటకాలు వలసల ద్వారా ఎక్కువగా రూపుదిద్దుకున్నాయి. 19వ మరియు 20వ శతాబ్దాలలో లక్షలాది మంది ఇటాలియన్లు తమ మాతృభూమిని విడిచిపెట్టి అమెరికా మరియు ఇతర యూరోపియన్ దేశాలకు ప్రయాణించారు. స్వదేశంలో, పేదరికంలో ఉన్న ఇటలీలో ఎక్కువగా కొన్ని ఉత్పత్తులతో కూడిన పరిమిత ఆహారం ఉండేది. విటమిన్ బి3 లోపం వల్ల కలిగే పెల్లాగ్రా వ్యాధి స్థానికంగా ఉండేది. చాలామంది ఇటాలియన్లు న్యూయార్క్లోని ఎల్లిస్ ద్వీపానికి వచ్చినప్పుడు వారు సమృద్ధిగా సంపద మరియు అనేక రకాల పదార్థాలను కనుగొన్నారు. ఈ కొత్త వాతావరణం స్థానిక ఉత్పత్తులకు అనుగుణంగా కొత్త వంటకాలను రూపొందించడానికి వీలు కల్పించింది. ఇది చివరికి ప్రపంచవ్యాప్తంగా ఇటాలియన్ ఆహారాన్ని ప్రాచుర్యం పొందింది. అయినప్పటికీ స్వదేశంలో ఉన్న చాలామంది ఇటాలియన్లకు ఈ చరిత్ర గురించి తెలియదు. వారు ఎంతో ఇష్టపడే వంటకాలు ఇటలీలోనే పుట్టి తరతరాలుగా మారకుండానే తరతరాలుగా విదేశాలకు ఎగుమతి చేయబడతాయని వారు నమ్ముతారు.